హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. సో బిగ్ బాస్ సీజన్ 9. సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కామన్ మ్యాన్స్కి ఎంట్రీ అనగానే ఇంకా ఆ హైప్ మామూలుగా లేదు. ఇన్స్టాలో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, లేకపోతే యూట్యూబ్లో కావచ్చు, ప్రతి ఒక్క చోట కూడా నేను వెళ్తానని చెప్పి ఇప్పటికీ బిగ్ బాస్కి అప్లైలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. బిగ్ బాస్ వరకు పాదయాత్రలు చేసే వాళ్ళు ఉన్నారు. అసలు నిజానికి బిగ్ బాస్ ఎటువంటి సెక్టార్స్లోని సెలెక్ట్ చేస్తారు, అసలు ఎటువంటి వాళ్ళని అనుమతిస్తారు, అసలు ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి, నిజంగా కామన్ మ్యాన్స్ని తీసుకుంటారా? ముఖ్యంగా ఈ బిగ్ బాస్ సెలెక్ట్ చేసే వాళ్ళకి పిఆర్ అనేది చాలా గట్టిగా ఉండాలి. అప్పుడే నెట్టుకొస్తూ ఉంటారు. 1 వీక్ కానీ 2 వీక్స్ కానీ లేకపోతే లాస్ట్ వీక్ వరకు అని చెప్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ పిఆర్ పాత్ర ఏ విధంగా ఇక్కడ ప్రధానంగా ఉంటుంది అన్న ప్రతి విషయాలు కూడా తెలుసుకుందాం ఈ వీడియోలో. ఇవాళ మనతో పాటు పిఆర్ బాలాజీ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి చాలా విషయాలు నేను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను అండ్ మీకు కూడా చెప్తాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు బిగ్ టీవీ సార్. థ్యాంక్ యూ. సో బిగ్ బాస్ నిజంగా దీని మీద ఎంత నెగిటివిటీ ఉన్నా జనాల్లో ఇంట్రెస్ట్ మాత్రం అస్సలు తగ్గదు. ఐదర్ గొడవల కోసం చూస్తారు, లేకపోతే రిలేషన్స్ కోసం చూస్తారు, లేకపోతే ఆ లోపల కలిపి ఆ పులిహోర కోసం చూస్తూ ఉంటారు. ముఖ్యంగా మీకు అంటే టాపిక్లోకి మనం వెళ్ళే ముందు బిగ్ బాస్ అంటే మీరు ఏం చెప్తారు? బిగ్ బాస్ ఈజ్ ఎ షో వేర్ ఒక మిక్స్డ్ ఎమోషన్స్ కలిపి ఉన్న షో అనమాట. ఒక కామన్ ఆడియన్స్ హూ వాంట్ టు డూ సమ్ టైం పాస్ ఆర్ ఏదైనా ఒక దానికి రియాక్ట్ అవ్వాలనుకుంటే, ఎవరైనా గొడవ పడితే చూడాలనుకుంటారు, ఇలా చాలామంది అనుకుంటారు. అలాంటి ఆడియన్స్కి బిగ్ బాస్ బాగా సూట్ అవుతుంది. ఇంట్లో ఖాళీగా ఉన్న వర్కింగ్ ఉమెన్స్కి ఆర్ వర్క్ లేకోకుండా ఖాళీగా ఉంటారు కదా హౌస్ వైఫ్స్, వాళ్ళకి ఆర్ అప్పుడప్పుడే కాలేజ్ అయిపోయిన యూత్కి, ఇలాంటి వాళ్ళు ఎక్కువ బిగ్ బాస్ని చూస్తారు. బికాస్ వాళ్ళకి కావాల్సిన మసాలా కానీ వాళ్ళకి కావాల్సిన థింగ్స్ అన్నీ బిగ్ బాస్లో ఉంటాయి. సో ఇట్స్ అ మిక్స్డ్ ఎమోషనల్ షో అనమాట. ఒక 10 డిఫరెంట్ ఆర్ 10-15 డిఫరెంట్ క్యారెక్టర్స్ని పెట్టి సో వాళ్ళు ఏం చేస్తారో చూడమని ఆడియన్స్కి చూపించడం. ఇట్స్ అ మిక్స్డ్ ఎమోషనల్ షో. సో ఐసే యూనో నీకు ఏదైనా ఒక ఎమోషన్, ఒక్కొక్కరికి ఒక ఎమోషన్ ఉంటుంది. ఒకరు కోపానికి రియాక్ట్ అవుతారు, ఇంకొకరు లవ్, ఇంకొకరు రొమాన్స్. సో ఒక్కొక్కరు ఒక్కొక్క ఎమోషన్ కనెక్ట్ అవుతారు కదా. సో యాజ్ ఏ ఆడియన్స్ నువ్వు ఏ ఎమోషన్కి కనెక్ట్ అవ్వాలనుకుంటున్నావు నువ్వు డిసైడ్ చేసుకుంటావు. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్కి డిఫరెంట్ మెంటాలిటీ ఉంటుంది. సో ప్రతి మెంటాలిటీని అట్రాక్ట్ చేయడానికి ఒక బిగ్ బాస్ అనే షోని పెట్టి దే విల్ అట్రాక్ట్ పీపుల్. ఓకే. అండ్ ముఖ్యంగా ఈ బిగ్ బాస్ మళ్ళీ సీజన్ స్టార్ట్ అవుతుంది 9 అని చెప్పిన వెంటనే ఇప్పటికే చాలా మంది కంటెస్టెంట్ల పేర్లు బయటకు వచ్చేసాయి. అంటే బిగ్ బాస్ అనగానే అందరిలో ఏముందంటే ఒకటి, మనం బయట హల్చల్ చేస్తే డెఫినెట్ గా నెక్స్ట్ సీజన్ లో మనం కంపల్సరిగా కనబడతాం అన్న ముద్ర అయితే పడిపోయింది. సో ఎందుకు అది మెయిన్ అలా గొడవలు పడేవాళ్ళు, లేకపోతే నోరేసుకొని పడిపోయే వాళ్ళు, లేకపోతే నెగిటివిటీ ఎక్కువగా ఉన్న వాళ్ళని తీసుకోవడానికి రీజన్స్ ఏంటి సార్? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు బిగ్ బాస్లో సెలెక్ట్ చేసే ప్రతి కాంటెస్ట్కి ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. వెదర్ దే ఆర్ ఫ్రమ్ సీరియల్స్ కానీ, సినిమాలు కానీ, లేదంటే ఏదో షో చేసేవాళ్ళు కానీ, లేదా బయట ఇన్ఫ్లుయెన్సర్లు కానీ, లేకపోతే బయట ఏదన్నా ఒక టాపిక్ మీద గొడవలు పెట్టుకునే వాళ్ళు, వీళ్ళనే తీసుకుంటారు. బికాస్ ఆ గొడవలు ఎక్కువ మంది చూస్తారు కదా. సో వీళ్ళు ఆటోమేటిక్గా బిగ్ బాస్కి వెళ్తే సో ఆ గొడవలు చూసే వాళ్ళంతా ఈ బిగ్ బాస్ షో కూడా చూస్తారు. ఓకే, మా గొడవలు పెట్టుకునే పర్సన్ ఏం చేస్తాడు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి అన్న క్యూరియాసిటీ ఉంటుంది కదా. సో ఆల్వేస్ బిగ్ బాస్ లుక్ ఫర్ పీపుల్ హూ ఆర్ యాక్టివ్లీ ప్రజెంటబుల్ ఆన్ ఆన్లైన్. గొడవలు వేసుకునే వాళ్ళు, ఆర్ ఏదైనా డ్యాన్స్ చేసేవాళ్ళు, సింగింగ్ ఆర్ యాక్టింగ్ ఆర్ సీరియల్స్లో నటించేవాళ్ళు, వీళ్ళనే చూస్తాడనమాట. ఎందుకంటే వాళ్ళకి అట్లీస్ట్ కొంచెం ఫ్యాన్ బేస్ ఉంటుంది, వాళ్ళ ఫ్యాన్స్ కూడా చూస్తారు షో అనేసి. ఓకే. సో నార్మల్గా మేము ఇంతమందిని సెలెక్ట్ చేసుకోవాలి అక్కడ అంటే ఎలా ఉంటుంది ఆ ప్రాసెస్ అన్నది? వాళ్ళని ఒక్కొక్కరిని పిలుస్తారు, ఇంటర్వ్యూ చేస్తారు. తర్వాత అంటే ఆ ఇంటర్వ్యూస్లో బేసిక్గా ఏం అడుగుతారు అంటే చాలా మంది అసలు వీళ్ళకి ఏం అడుగుతారు, ఎలాంటి ఇంటర్వ్యూ అన్నది వీళ్ళకి కండక్ట్ చేస్తారు? ఏంటంటే రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఉంటాయి అనమాట. 1, 2, 3 అనేది. ఓకే, ఒక 3 రౌండ్స్ ఉంటాయి. ఓకే, నాకు తెలిసినంత వరకు. సో ఎవ్రీ రౌండ్లో కొందరిని ఫిల్టర్ చేసేస్తారు. లెట్స్ సే ఒక 100 మంది అప్రోచ్ అయ్యారంటే మేము బిగ్ బాస్కి రావాలనుకుంటున్నామని, కొంతమంది యాక్టర్లు అప్రోచ్ అవుతారు, కొంతమంది సీరియల్ యాక్టర్, కొంతమంది ఫేడ్ అవుట్ హీరోయిన్లు, హీరోలు, ఇలా చాలామంది అప్రోచ్ అవుతారు కదా. ఆర్ కొంతమంది బిగ్ బాస్ టీమే అప్రోచ్ అవుతారు డైరెక్ట్గా, మీరు కావాలి, లైక్ మీరు వస్తారా, ఇఫ్ దే ఆర్ ఇన్ ట్రెండింగ్ ఆర్ వాళ్ళు ఇప్పుడు ట్రెండ్లో అంటే బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అవుతుంది. లేదంటే యాక్టర్లు కానీ సీరియల్ యాక్టర్లు కానీ వాళ్ళు అప్రోచ్ అవుతారు. వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు దిల్ టేక్ అరౌండ్ ఒక్కొక్క కేటగిరీకి ఒక 10 అప్లికేషన్లో ఇవ్వ తీసుకుంటారు. వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు. యాజ్ ఎ పర్సన్ నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు మాట్లాడగలవా లేదా, ఆర్ నువ్వు ఎక్స్ప్రెసివ్గా కాదా, ఆర్ నువ్వు ఒకవేళ సింగింగ్ అంటే హౌ గుడ్ యు ఆర్ ఇన్ సింగింగ్, ఇలా పర్సనాలిటీ టెస్ట్ ఉంటుంది. ఓకే, టెక్నికల్ టెస్ట్ ఉంటుంది. సో వాళ్ళు పర్సనల్గా ఎలా బిహేవ్ చేస్తారో అది కూడా అర్థం చేసుకుంటారు. సో నువ్వు హౌస్లోకి వెళ్తే హౌ కెన్ యూ కాంట్రిబ్యూట్, లైక్ నీ పర్సనాలిటీ ఏంటని కనుక్కుంటారు. బేస్డ్ ఆన్ దట్ ఇవన్నీ చెప్పినాక వాళ్ళకి హౌస్లో కావాల్సిన ఒక క్యారెక్టర్ దొరికితే దెన్ దే విల్ టేక్.
ఓకే. సో ఉండాల్సిన క్యారెక్టర్ మెయిన్ వాయిస్ అని చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా వాయిస్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది టు గెట్ ఇన్ టు బిగ్ బాస్. సో వాళ్ళనే ఫోకస్ కూడా చేస్తూ ఉంటుంది కదా కెమెరాస్ కూడా. ఎగ్జాక్ట్లీ ఎందుకంటే వాయిస్ ఎవరైతే పులిహోర కలుపుతారు, ఎవరైతే సంథింగ్ ఏదో ఒక న్యూసెన్స్ చేయాలనుకున్న వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది బిగ్ బాస్లో. సో పీపుల్ హూ స్టే సైలెంట్, వీళ్ళకు ఫేమ్ ఉంటే తప్పితే ఎంట్రీ అవ్వడం చాలా కష్టం. అండ్ సార్ ప్రతి ఒక్కరు కూడా బిగ్ బాస్ గేట్ తీసి లోపల అడుగు పెట్టిన దగ్గర నుంచి అందరూ నటిస్తూనే ఉంటారు, అందరూ. కానీ ఓకే ఫస్ట్ వీక్లో నటిస్తారు, రెండో వీక్కి వాళ్ళ ఒరిజినాలిటీస్ బయటపడుతున్నా మళ్ళీ ఎక్కడో దగ్గర వాళ్ళు యాక్ట్ చేస్తూ ఉంటారు, మాస్కులు వేసుకొని ఉంటారు అని చెప్పి మళ్ళీ వాళ్ళే గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. సో ఇదంతా వాళ్ళగా చేస్తూ ఉంటారా, లేకపోతే వెనక నుంచి మీరు అందరూ నడిపిస్తూ ఉంటారా, ఇలా ఉండాలి, ఇప్పుడు మీరు ఏడవాలి, ఇప్పుడు మీరు నవ్వాలి అని చెప్పి? ఒకసారి వాళ్ళ హౌస్లోకి వెళ్ళాక వాళ్ళకి మాకు సంబంధం ఉండదు, ఓకే. బట్ వాళ్ళ హౌస్లోకి వెళ్ళే ముందే వాళ్ళు కొంచెం ప్రిపేర్ అయ్యి వెళ్తారు. లైక్ మేము ఇలా ఉండాలనుకుంటున్నాం, లైక్ మేము ఇలా రియాక్ట్ అవుతాము, సో వీళ్ళతో కొంచెం బెటర్ ఉంటే మాకు యూజ్ ఉంటుంది, ఆర్ మేము ఇలా ఉంటే బాగుంటుందని వాళ్ళు ప్రిపేర్ అవుతారు. బట్ ఓ 1 వీక్ తర్వాత అన్నీ మారిపోతాయి. వాళ్ళు అనుకోకుండానే వాళ్ళు ఎవరైతే క్లోజ్గా ఉందాం అనుకుంటున్నారో వాళ్ళతోనే గొడవ వేసుకోవచ్చు, ఏదో ఒక టాస్క్లో వాళ్ళతోనే గొడవ అవ్వచ్చు. ఇలా ఇంకా చుట్టుపక్కల మొబైల్స్ మనుషులు ఎవరు ఉండరు కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళ ముఖాలే చూడాలి కాబట్టి సో వాళ్ళు ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళాక మారిపోతారు. మేబీ 1-2 వీక్స్ వాళ్ళు యాక్ట్ చేయొచ్చు, బయట నుంచి ఏమైతే అనుకుని వెళ్ళారో అది ట్రై చేయొచ్చు. బట్ వన్స్ లోపలికి వెళ్ళాక ఆటోమేటిక్గా వాళ్ళ ట్రూ క్యారెక్టర్ బయటకు వస్తుంది. వాళ్ళు ట్రూగా జెన్యూన్గా ఎలా ఉంటారో దాన్ని బట్టే వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారు అనేది డిసైడ్ అవుతుంది. సో యాజ్ ఏ పిఆర్ మేము బయట వేసే లైక్ వాళ్ళు ఏది మంచి పని చేస్తున్నారు, వాళ్ళు ఏమి గొడవలు పెట్టుకుంటారు అవన్నీ మనం చూపించినా కానీ వాళ్ళ లోపల బాగా ఆడకపోతే మనం కూడా ఏం చేయలేం. సో వాళ్ళ లోపల ఎంత బాగా వాళ్ళని వాళ్ళు ప్రజెంట్ చేసుకుంటే అన్ని రోజులు ఉండే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో మీరు కూడా ఖచ్చితంగా అన్ని డేస్ అన్ని ఎపిసోడ్స్ మీరు కూడా ఖచ్చితంగా చూస్తారా? ఖచ్చితంగా చూడాలి, ఒక్క 1 మినిట్ కూడా స్కిప్ అవ్వకుండా చూడాలి. ఇంకా మాకెవరు డెఫినెట్లీ మా టీంలో లైవ్ చూసే వాళ్ళు ఉంటారు, సో వాళ్ళు లైవ్ చూడాలి. సో ఎక్కడ ఏ క్లిప్ కట్ చేయాలి మా కంటెస్టెంట్ది, ఎక్కడ బాగా మాట్లాడారు, వాడు ఎక్కడ డ్యాన్స్ వేసాడు, అవన్నీ కట్ చేసుకొని ఆ సోషల్ మీడియాస్లో కానీ యూట్యూబ్ సో వీటిలో వేస్తే కానీ లైక్ పీపుల్ డోంట్ నో అబౌట్. ఓకే. సో ఏదైనా లోపల వాళ్ళు బిహేవ్ చేసేదానికన్నా బయట మీరు ఇచ్చే హైప్ అసలు మామూలుగా ఉండదు. అసలు వాళ్ళ పాటలు వెనక మీరు వేసే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆబ్వియస్గా అంటే జనాలు పసిగట్టను కూడా మీరు కొన్ని క్యాప్చర్ చేస్తూ ఉంటారు కొన్ని ఎమోషన్స్. ఓ వీడు ఈ సెన్స్ లో అన్నాడా, ఓకే వీడు ఇంత ఎమోషనల్ పర్సన్ అని చెప్పి వాడి క్యారెక్టర్ ని మీరు ఆ రీల్ లో చూపించేస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. సో అది ఎలా? అది ఇప్పుడు ఒక ఇద్దరు కొట్టుకున్నారండి, మా కంటెస్టెంట్ ఇంకొక అతను. అక్కడ కొందరేమో తన రైట్ అంటారు, కొందరేమో తిన రైట్ అంటారు. యాజ్ ఏ పిఆర్గా మా రోల్ ఏంటంటే మా కంటెస్టెంట్ ఎక్కడ మంచి పాయింట్ మాట్లాడాడు దాన్ని అపోజ్ చేసుకోవడం మా రోల్ ఉంటుంది. లెట్స్ సే 4 మాటలు మాట్లాడచ్చు, అందులో 3 కరెక్ట్ అయ్యిండొచ్చు, ఒకటి తప్పు అయ్యిండొచ్చు. ఆ తప్పు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అనేది మేము పోర్ట్రే చేయగలిగితే దెన్ యాజ్ ఏ పిఆర్ మేము తనకి న్యాయం చేసినట్టు. మేబీ అవతలది కూడా రైట్ ఉండొచ్చు, రాంగ్ ఉండొచ్చు, ఇట్ డిపెండ్స్. ఓకే మా సైడ్ మేము రైట్ ఉంటే నెగోషియేట్ చేసుకోవాలి, రాంగ్ ఉంటే సైలెంట్గా ఉండడం బెస్ట్. ఓకే. సో బయట రివ్యూలు కూడా చూస్తూ ఉంటారా మీరు? ఆబ్వియస్గా చూడాలండి. ఇప్పుడు ట్రెండ్ ఏమవుతుంది, ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు బాటంలో ఉన్నారు, సో ఈ వీక్ ఎవరు వెళ్ళిపోతారు, ఇవన్నీ అనలైజ్ చేసుకొని అకార్డింగ్లీ మేము వాళ్ళకి పోస్టులు కానీ అవి కానీ ఇవి కానీ చేయాల్సి వస్తుంది. ఓకే. సో నార్మల్గా అంటే ఫస్టే మీకు కంటెస్టెంట్స్ అందరూ వీళ్ళు అని చెప్పి మీకు చెప్పడం జరుగుతుందా? అంటే పిఆర్గా మీకు కొంతమందిని మీకు అలాట్ చేసేస్తారు కదా, ఇందాక మీరు అన్నట్టు 2 to 3 పర్సన్స్ని మీరు హ్యాండిల్ చేస్తూ ఉంటారు అని చెప్పి. సో ఇచ్చిన తర్వాత మొత్తం వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఇప్పటి వరకు ఎలా ఉండింది, వాళ్ళ స్వభావం, షోస్ కానీ ఇవన్నీ మీరు ఒకసారి వాళ్ళ గురించి అనలైజ్ చేసుకుంటారా? డెఫినెట్గా చేయాలండి. వాళ్ళు ఇంతకుముందు ఏమేం చేస్తారు, ఏ సీరియల్లో యాక్ట్ చేస్తారు, ఏ సినిమాల్లో చేస్తారు, అందులో ఏమైనా మంచి క్లిప్స్ ఉన్నాయా, వాటిని మేము ఏమైనా వీళ్ళ హౌస్లోకి వెళ్ళాక యూజ్ చేయొచ్చా, ఇప్పుడు ఎంతమంది వెళ్తారనేది మనకి ముందే తెలియదు. ఇప్పుడు యూట్యూబ్లో ఎవరెవరో రివీల్ చేస్తుంటారు యూట్యూబర్స్, అందులో సగం కరెక్ట్ ఉంటాయి, కొన్ని రాంగ్ ఉంటాయి. బట్ మా దగ్గరికి మాకు ఎవరైతే మమ్మల్ని అప్రోచ్ అవుతారో వాళ్ళు మాత్రమే మాకు తెలుసు, మిగతా వాళ్ళు ఎంతమంది వెళ్తున్నారు అనేది వాళ్ళు చెప్తే తెలుసుకోవడం తప్పితే మేము అదే పనిగా కంటెస్టెంట్ కూడా తెలీదా ఎవరెవరు వెళ్తున్నారు? వాళ్ళకి తెలిసే ఉంటుంది. లైక్ ఒక కాంటెస్టెంట్ హౌస్లోకి వెళ్తున్నారంటే ఇంకెవరెవరు వెళ్తున్నారని చెప్పేసి దే విల్ హ్యావ్ ఐడియా. బట్ అయితే చూసే జనాలే పిచ్చోళ్ళు అయితే వాళ్ళ లోపలికి వెళ్ళగానే నువ్వేంటి బిగ్ బాస్ లో అంటారు. నేను కూడా నిజంగానే వీళ్ళకి తెలీదా, అదేంటి అంత సీక్రెట్గా ఎలా పెడతారు 15 మందిని, అంటే 15 హోటల్స్లో 15 రూములు తీసుకొని పెడతారా, నిజంగా ఒకరికొకరు తెలీదా? అంటే బయట జనాల పర్సెప్షన్ ఏంటంటే ఈ విధంగా ఉంటుందన్నమాట. అంటే బిగ్ బాస్ అంతలాగా జనాలు మౌల్ చేసుకుంటున్నారు. రైట్. ఇప్పుడు బయట ఉన్న ఆడియన్స్ మనకే తెలుస్తుంది ఒక 10 రోజుల ముందు 5 రోజుల ముందు ఎవరెవరు వెళ్తున్నారని, వాళ్ళకి తెలియదా అండి?
సో ఖచ్చితంగా తెలిసే ఉంటుంది, తెలుస్తుంది ఖచ్చితంగా. సో తెలిసిన తర్వాత యాక్టింగ్ కూడా స్టార్ట్ చేస్తారు కదా లోపల. ఆబ్వియస్గా ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడకూడదు, ఎవరికి ఫేమ్ ఉంది, ఎవరికి లేదు, ఇవన్నీ కామన్ అండి. ఇంకా అసలు మనం ఆడియన్స్ మనం చూడాల్సింది ఏంటి, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, మనకి నచ్చుతున్నారా లేదా అది మనం చూస్తాం. అంతేగాని వాళ్ళు బ్యాక్గ్రౌండ్లో ఏం చేస్తున్నారని మనం పట్టించుకోం, మనకు అవసరం కూడా లేదు, టు బీ ఫ్రాంక్. ఓకే. సో సార్ ఇంకోటి బిగ్ బాస్ మీద చాలా మంది చాలా విమర్శిస్తూ ఉంటారు. అది కేవలం వాళ్ళకి టైం ఉండదని, లేకపోతే ఏం జరుగుతుందో బయట ఏం జరుగుతుందో తెలియదు అని చెప్పి. సో ఇదంతా ఫేక్, వాళ్ళకి లోపల బయట ఏం జరుగుతుందో తెలుస్తుంది, టైంతో సహా అన్నీ తెలుస్తుంది, బట్ ఏంటంటే తెలియనట్టు జనాలకి చూపిస్తూ ఉంటారు అని చాలా మంది అలిగేషన్ చేస్తూ ఉంటారు. ఇది నిజమా అబద్ధమా? నో అండి, బయట ఏం జరుగుతుందో వాళ్ళకి తెలిసే ఛాన్సే లేదు. ఎందుకంటే లాస్ట్ సీజన్లో కూడా విష్ణుప్రియ ఒక క్లిప్లో మనకి అది వైరల్ కూడా అయ్యింది. నేను ఇందాకే 7 o'clockకి డిన్నర్ చేశాను కదా, నేను మళ్ళీ 10 to 10:30కి అప్పుడు నాకు ఆకలేసినప్పుడు నేను తింటానని టైం ఎగ్జాక్ట్గా తను చెప్పడం జరిగింది. అదేంటి టైం ఎలా లేదని చెప్తారు, మరి వీళ్ళు ఎలా చెప్పగలుగుతున్నారు అంత ఎగ్జాక్ట్గా టైము అని చెప్పి కూడా చాలా వైరల్ అయింది. యా అండి, వాళ్ళు క్లైమేట్ కండిషన్స్ బట్టి వాళ్ళు ఏమైనా టైం డిసైడ్ చేసుకుంటారేమో కానీ వాళ్ళకైతే టైం తెలిసే ఛాన్స్ లేదు. అండ్ మేబీ క్లైమేట్ చేంజ్ అయ్యే కొద్దీ వాళ్ళకున్న సెన్స్ బట్టి వాళ్ళు టైం అర్థం చేసుకుంటారు, లేదా ఎప్పుడైనా ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లోకి వచ్చినప్పుడు వాళ్ళు ఏమైనా టైం ఇప్పుడు ఎంత అని చెప్తే అలా తెలుసుకోవడమే తప్పితే వాళ్ళకి వాచెస్ నాట్ అలౌడ్, టైం తెలీదు. ద ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళకి నాగార్జున గారు వచ్చినప్పుడు ఒక టైము ఇలా వాళ్ళకి బ్లైండ్గా ఫిక్స్ అయి ఉంటారు. ఆ టైంలో వాళ్ళు అలా అనుకుంటారా తప్పితే ఇప్పుడు ఎవ్రీడే వాళ్ళు ఒక టైంకి వేకప్ అవుతారు కదా, అది 5 or 7 అనేది వాళ్ళకి ఒక టైం చెప్పింటారు, దానికి తగ్గట్టు వాళ్ళు లేస్తారు, అలా అనుకుంటారు తప్పితే వాళ్ళకి టైం అయితే తెలియదు, ఎగ్జాక్ట్ టైం ఎంత అవుతుందని వాళ్ళకి లోపల తెలియదు. అండ్ బయట జనాలు ఎలా అనుకుంటారు అనేది వాళ్ళకి తెలియదు, అంతే వాళ్ళకి స్క్రీన్లో మీమ్స్ కానీ ఇలాంటివి వేసేంత వరకు వాళ్ళకి అర్థం కాదు బయట మనం ఏమనుకుంటున్నాం అనేది. సో అలా అర్థమైతే వాళ్ళు యాక్ట్ చేస్తారు కదా రివర్స్లో, సో కాబట్టి వాళ్ళకి అర్థమయ్యే ఛాన్సే లేదు. అండ్ బిగ్ బాస్ రూలే అది, బయట ఏం జరుగుతుందో హౌస్ వాళ్ళకి తెలిస్తే ఇంకా గేమ్ ఎలా రన్ అవుతుంది. సో తెలియదు. ప్రతి కంటెస్టెంట్ కి పిఆర్ ఉంటారా, అది బిగ్ బాస్ ఇస్తారా లేకపోతే వీళ్ళే పెట్టుకుంటారా కంటెస్టెంట్స్? బిగ్ బాస్ ఇయర్ అండి. ఇప్పుడు కొన్ని మీడియా ఛానల్స్ కూడా దే డూ పిఆర్ అండి. ఓకే, ఇప్పుడు లైక్ కొన్ని ఛానల్స్, ఓకే పేర్లు ఎందుకు, సో ఇప్పుడు ఆ ఛానల్స్ని వీళ్ళు అప్రోచ్ అవుతారు. ఆల్రెడీ వాళ్ళు పిఆర్ గేమ్లో చాలా రోజులు, మేము రీసెంట్గానే స్టార్ట్ చేసాం అండ్ వీ వర్క్ విత్ వెరీ ఫ్యూ కంటెస్టెంట్స్. మాకు తెలిసిన వాళ్ళు మా సర్కిల్. లాస్ట్ సీజన్లో ఎవరికి వర్క్ చేశారు మీరు? సో పేర్లు ఎందుకులేండి, ఒక 2 కంటెస్టెంట్స్కి వర్క్ చేస్తాం. అంటే అయిపోయింది కదా సీజన్, అయినా కానీ అండి మాకు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, వాళ్ళ పేర్లు రివీల్ చెప్పకూడదా మీరు? ఆల్రెడీ మీరు చూస్తే వాళ్ళ ప్రొఫైల్లో నా బయోలో నా పేరు కూడా పెట్టుకున్నాను అనమాట. సో మీకు అలా తెలిస్తే ఫైన్, లేదా మీరు గూగుల్కి వెళ్ళి ఆర్ ఆన్లైన్లోకి వెళ్ళి రీసెర్చ్ చేస్తే మీకు తెలుస్తుంది. ఆబ్వియస్గా నేనైతే చెప్పాను, బికాస్ వీ హ్యావ్ సమ్ రూల్స్ అండి, లైక్ మేము ఒక అగ్రిమెంట్ రాసుకుంటాం ఇట్లా రివీల్ చేయకూడదు అని చెప్పి. సో ఐ డోంట్ వాంట్ టు కమెంట్ ద నేమ్స్ అండ్ ఆల్. ఓకే. అండ్ ఇంకొకటి వచ్చేసరికి కంటెస్టెంట్స్ లోపల ఏమైనా గొడవలు వచ్చేసరికి బయట వీడికి గట్టిగా పిఆర్ ఉంది, వాడు ఆడినా ఆడకపోయినా వాడు విన్ అయిపోతాడు అని చెప్పి డిసైడ్ చేసేస్తూ ఉంటారు. అంటే ఏంటి పిఆర్ అంత గట్టిగా పెట్టుకుంటే లోపల ఎలా ఉన్నా సరే బయట గెలిపించేస్తారా? ఇప్పుడు లాస్ట్ టైం సీజన్ చూసుకుంటే సడన్ గా ఒకసారి గౌతమ్ ఎలిమినేట్ అయ్యాడు, మీకు తెలుసా? అవును. ఇప్పుడు గౌతమ్ ఎలిమినేట్ అయితే ఎవరికి తెలియదు, బయట చూస్తే పిఆర్ గౌతమ్కే ఎక్కువ ఉండే. ఓకే, గౌతమ్కే ఎక్కువ ఉంది కానీ గౌతమ్ ఎలిమినేట్ అయ్యాడు. అప్పుడు ఏంటంటే లైక్ గౌతమ్ పిఆర్ ఎంతైనా చేయొచ్చు, మేబీ కామెంట్స్ కానీ లైక్లు కానీ ఇవన్నీ మ్యానిపులేట్ చేయొచ్చు, బట్ గౌతమ్ ఆడే గేమ్ని మాత్రం బిగ్ బాస్ తప్పితే ఇంకెవరు అనలైజ్ చేయలేరు. అండ్ ఆ ఓటింగ్ కూడా గౌతమ్ ఎంత ఆడుతున్నాడో దానికి తగ్గట్టే వస్తాయి, కానీ గౌతమ్ ఆడకపోయినా ఓటేసే వాళ్ళు అయితే ఏముండరు. మహా అయితే ఎంత పిఆర్ని పెట్టుకున్నా ఆన్లైన్లో మ్యానిపులేట్ చేయొచ్చు, కానీ లైవ్లో వచ్చే ఓటింగ్ కానీ బిగ్ బాస్ తీసుకునే డెసిషన్ని కానీ మ్యానిపులేట్ చేయలేరు. సో ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఆడే గేమ్ బట్టి. ఆ తర్వాత గౌతమ్ బాగా ఆడాడు, ఓటింగ్ పెరిగింది. అప్పటి వరకు గౌతమ్ బాగా ఆడలేదు, సో ఆన్లైన్లో గౌతమ్కున్న క్రేజ్ అలాగే ఉన్నా కానీ ఆ తర్వాత గ్రాఫ్ పెరిగింది, బికాస్ అక్కడ గేమ్ మారింది కాబట్టి. సో ఆల్వేస్ గేమ్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. లైక్ ఎందుకంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే బిగ్ బాస్ సీజన్ 1 అంటే అప్పుడే చూసిన వాళ్ళకి వీళ్ళు బయట పిఆర్లు ఉంటారు, జనాలు పెట్టుకుంటారని తెలియదు. ఎప్పుడైతే కౌశల్కి సంబంధించి చాలా పెద్ద ఇష్యూ అయిందో అప్పుడు తెలిసింది కౌశల్ ఇట్లా మనుషుల్ని పెట్టుకున్నారు, తన వైపు మాట్లాడే వ్యక్తులను పెట్టుకున్నాడు, జనాల్ని కూడా తను పెట్టుకున్నాడు, పిఆర్లను గట్టిగా పెట్టుకున్నాడు. కాబట్టి ఈరోజు అతనికి అంత హైప్ వచ్చి మొత్తం ఆయనే చూస్తే ఆ సీజన్ అంతా ఇప్పటి వరకు మళ్ళీ ఏ కంటెస్టెంట్ కి కూడా అంత రాలేదు. తప్పేం లేదండి. ఇప్పుడు నేనే బిగ్ బాస్లోకి వెళ్తున్నా, మీరు నాకు తెలుసు, మీరు ఫ్రెండ్ అనుకోవచ్చు, మీరు యాక్టర్ అనుకోవచ్చు, నేను మీకు చెప్పేలా తప్పేముంది. ఇలా నేను హౌస్లో ఒకవేళ గేమ్ బాగా ఆడితే డూ సమ్ హైప్ అబౌట్ మీ, లైక్ నా గురించి కొంచెం మాట్లాడు, సో దట్ నువ్వు మాట్లాడతావు నా గురించి. ఇప్పుడు నేను గేమ్ బాగా ఆడినప్పుడే కదా. కౌశల్ గేమ్ సరిగా ఆడకపోతే కౌశల్ అందరం కూడా వచ్చేవాడు కాదు. కౌశల్ గేమ్ బాగా ఆడుతున్నాడు, అట్ ద సేమ్ టైం వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తనకు తెలిసిన యాక్టర్ సపోర్ట్ చేశారు కాబట్టి అంత వైరల్కి వెళ్ళాడు. మేబీ తను ఇంకా గేమ్ బాగా ఆడే కొద్దీ వాళ్ళ ఫ్యామిలీకి ఇంకా ఇంట్రెస్ట్ వచ్చి దే క్రియేటెడ్ సమ్ పబ్లిసిటీ థింగ్స్ ఆర్ అదర్వైజ్ ఆర్గానిక్గా వచ్చాయో ఎక్సెట్రా. లైక్ ఇట్స్ నాట్ రాంగ్ ఏం కాదు. తను బాగా గేమ్ ఆడినంత వరకు బయట ఎన్ని చేసినా తప్పలేదు. తను గేమ్ ఆడుకోకుండా అనవసరమైన హైప్ చేస్తే దెన్ ఇట్స్ రాంగ్.
ఓకే. అప్పుడు జనాలు కూడా అర్థమైపోతుంది ఇది ఏం ఆడట్లేదు, ఈ బయట ఏమో ఇంత హైప్ ఉంది, ఆబ్వియస్గా అర్థం. ఓకే. సో సెలబ్రిటీస్ వరకు అయితే ఓకే, కామన్ పీపుల్ లాస్ట్ సీజన్ బిఫోర్ లాస్ట్ సీజన్ మనం చూసుకుంటే పల్లవి ప్రశాంత్ కూడా వెళ్ళడం జరిగింది. ఆయన జస్ట్ ఒక ఇన్ఫ్లుయెన్సర్, అట్లా బిగ్ బాస్ కి ఆయన అసలు వెళ్తారని కూడా అనుకోలేదు. మరి ఆయనకి ఎలా సాధ్యమైంది? అప్పటి నుంచి ఈ మధ్య కాలంలో మళ్ళీ అలాగే అనౌన్స్ చేయడం జరిగింది, సామాన్యుడికి ఉంది అర్హత అని చెప్పగానే. సో పల్లవి ప్రశాంత్ ఇన్ఫ్లుయెన్సర్, మరి పిఆర్ ని అతను పెట్టుకున్నారా? బిగ్ బాస్ ఏమైనా అలర్ట్ చేస్తుందా? ఫస్ట్లీ పల్లవి ప్రశాంత్ కామన్ మ్యాన్ కేటగిరీ కిందకి రాడండి. ఓకే, హీ ఆల్రెడీ హ్యావ్ గుడ్ ఫాలోవర్స్ ఇన్ ఇన్స్టాగ్రామ్. ఒక ఇన్ఫ్లుయెన్సర్ తను, హీఈస్ నాట్ ఎ కామన్ మ్యాన్. కామన్ మ్యాన్ అంటే ఏంటి? ఏ ఆన్లైన్ ప్రెజెన్స్ లేకోకుండా ఏదో ఒక నార్మల్ జాబ్ చేసుకునేవాడు, ఒక సాఫ్ట్వేర్ లేకపోతే ఇంకో వాట్ ఎవర్, ఒక నార్మల్ పర్సన్ కామన్ మ్యాన్ అంటారు. ఆల్రెడీ ఒక ఆన్లైన్లో ఒక యాక్టివిటీ చేస్తూ ఒక ప్రజెన్స్ ఉన్నవని కామన్ మ్యాన్ అంటారు. దే హ్యావ్ ఆన్లైన్ ప్రజెన్స్. సో తనకు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఉన్నారు. అండ్ హీ కేమ్ విత్ సింపతి యాంగిల్ అనమాట. తను వచ్చిన యాంగిల్ సింపతి యాంగిల్. హీస్ ఎ ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్. సో ఆటోమేటిక్గా ఫార్మర్స్ కానీ ఎవరైతే ఫార్మింగ్ చేస్తుంటారో వాళ్ళకి ఆటోమేటిక్గా తను కనెక్ట్ అయిపోతాడు. ముందు నుంచే కనెక్టెడ్ ఉన్నాడు. ఇంకా హౌస్లో కొంచెం బాగా ఆడినా వాళ్ళు హైప్ చేస్తారు. సో ఫార్మర్స్ ఉన్నంత ఖాళీగా మొబైల్లో ఎవరు ఎక్కువసేపు ఉంటారు. సో కాబట్టి ఆటోమేటిక్గా తను ఇంకొంచెం వైరల్ చేశారు. కానీ నిజంగా అది ఎంతవరకు దారితీసిందంటే, ఈరోజు మీరు ఇన్స్టాగ్రామ్లో కనుక కొన్ని చూసినట్లయితే ప్రతి ఒక్కరు చిన్న వాళ్ళ దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు, అన్న నేను ఇగో ఇది చేస్తున్నా, నన్ను బిగ్ బాస్ లోకి తీసుకో. ఇంకొక ఆంటీ అంటది, నాగార్జున గారు నన్ను తీసేసుకోండి, నేను మీకు టీలు పెడతా, వంట చేసి పెడతా. ఓకే. ఇంకొకటి అంటాడు, అన్న నేను గొర్రెలు కాస్తున్నా, నన్ను బిగ్ బాస్ లోకి తీసుకో. ఇంకొకటి ఆల్రెడీ పాదయాత్ర స్టార్ట్ చేశాడు. ఇక్కడ మన అన్నపూర్ణ స్టూడియో వరకు నడుచుకొని వస్తున్నాను నేను, సో డెఫినెట్ గా నన్ను బిగ్ బాస్ లోకి తీసుకోండి అని చెప్పి. ఇప్పుడు ప్రెసెంట్ సూర్యాపేట దగ్గర ఎక్కడో ఉన్నట్టుంటాడు. ఏంటి సార్ మరి వీళ్ళందరినీ చూస్తూ ఉంటే అసలు యాజ్ ఎ పిఆర్ మీకేమనిపిస్తుంటుంది? వాళ్ళకి పని లేదనిపిస్తుంది నాకైతే. బిగ్ బాస్లోకి తీసుకో అనడం బాగుంది. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ తీసుకున్నానని చెప్పేసి నేను తీసుకోవాలని రూల్ లేదు. పల్లవి ప్రశాంత్కి ఆల్రెడీ కాంటెంట్ క్రియేట్ చేస్తున్నాడు, తనకి ఫాలోవర్స్ ఉన్నారు, తను ఫార్మింగ్ కంటెంట్ చేస్తాడు. నువ్వు కూడా ఒక కాంటెంట్ ప్రిపేర్ చేసుకో. ఇప్పుడు నువ్వు వాట్ ఎవర్ గొర్రెలు కాస్తున్నా, ఇంకోటి కాస్తున్నా, వాట్ ఎవర్, దాని మీద కాంటెంట్ ప్రిపేర్ చేయి. అందులో నీకేం తెలుసో చెప్పు జనాలకి. ఫస్ట్ అట్రాక్ట్ ఆడియన్స్, దెన్ అట్రాక్ట్ బిగ్ బాస్. డైరెక్ట్ బిగ్ బాస్ దగ్గరికి వెళ్ళి నన్ను తీసుకుంటే ఎంతమంది నన్ను తీసుకుంటారు? ఓకే, నన్ను కూడా తీసుకోమని చెప్తారు. ఫస్ట్ వాళ్ళు ఒకటి ఆలోచించాల్సి ఏంటంటే, హౌస్లోకి వెళ్ళాలనుకున్న కోరిక బాగానే ఉంది, దానికోసం ఏం చేయాలనే విధానంలో కొంచెం చేంజ్ చేసుకుంటే వాళ్ళు కూడా సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది కూడా ఏంటంటే వాళ్ళకి ఆన్లైన్ ప్రెజెన్స్ మ్యాండేటరీ. ఫస్ట్ ఆన్లైన్ ప్రెజెన్స్ పెంచుకోండి, తర్వాత బిగ్ బాస్ కోసం ట్రై చేయండి. ఓకే, ఇది మన వాళ్ళకి తెలియదు అంటారా మరి? ఆన్లైన్ ప్రెజెన్స్ వాళ్ళు ఏంటంటే బిగ్ బాస్కి వెళ్ళాలనుకునేదే ఆన్లైన్ ప్రెజెన్స్ అనుకుంటున్నారు. సో దాన్ని ఆన్లైన్ ప్రెజెన్స్ లా క్రియేట్ చేస్తున్నారు. నా సజెషన్ ఏంటంటే, ఫస్ట్ మీరు ఏ కేటగిరీలో ఉన్నారో అందులో కాంటెంట్ క్రియేట్ చేయండి, అందులో కొంచెం వైరాలిటీ కోసం ట్రై చేయండి, అందులో ఇంకొంచెం అందరికీ తెలిసేలా ట్రై చేయండి, దెన్ ట్రై ఫర్ బిగ్ బాస్. ఓకే. ఓకే. సో ఇప్పటికీ అసలు ఈ బిగ్ బాస్ అని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి సార్ పిచ్చెక్కిపోతుంది అసలు ఇన్స్టాగ్రామ్ చూస్తుంటే. నాకే కాదు, ప్రతి ఒక్కరికి కూడా, ఒరే ఏంద్రా అది బిగ్ బాస్ హౌస్ అనుకుంటున్నారా లేకపోతే ఇంకేమనుకుంటున్నారు? ప్రతి ఒక్కరు నేను వెళ్తా అంటే నేను వెళ్తా. కరెక్ట్. ఈసారి కామన్ మ్యాన్స్ కూడా ఆడిషన్స్ పెట్టారు కదా, ఇంకా ప్రతి ఒక్కరు బిగ్ బాస్ చూసే ప్రతి ఒక్కరు అప్లై చేసి ఉంటారు. అవును. నన్ను ఇదే క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. సో అప్లై చేసుకుని మీరు ఇందాక అన్నారు అసలు ఆన్లైన్ ప్రెసెన్సే ఉండకూడదు, జస్ట్ ఒక ఇంట్లో ఉన్న వాళ్ళు, ఒక హౌస్ వైఫ్, లేకపోతే ఏదో చిన్న వర్క్ చేసుకున్న వాళ్ళు కామన్ మ్యాన్స్ అంటారు. మరి ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ వీళ్ళు ఒక వెబ్సైట్ రిలీజ్ చేయడం జరిగింది. వీళ్ళు కనుక అప్లై చేసుకుంటే అది బిగ్ బాస్ వరకు వెళ్తుందా? చూస్తారా? ఎవరినైనా సెలెక్ట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, నేను చెప్పినట్టు సెలక్షన్ ఒక 3 స్టెప్స్ ఉంటుంది. ఫస్ట్ స్టెప్లోనే చాలా మందిని పక్క తీసేస్తారు. ఫస్ట్ స్టెప్ హూ ఈస్ సీయింగ్ ద వీడియోస్. ఓకే, ఇప్పుడు కొందరు టైంపాస్కి అన్న నన్ను తీసుకోండి, హాయ్ ఐఎమ్ దిస్, అది ఇలాంటి అందరినీ పీకేస్తారు ఫస్ట్. ఓకే, ఎవరైనా జెన్యూన్గా ఒక మంచి కాన్సెప్ట్తో కాంటెంట్ కనుక క్రియేట్ చేస్తుంటే వాళ్ళని సెలెక్ట్ చేసే ఛాన్స్ ఒక 5% ఉంటుంది. అండ్ మిగతా ఏంటంటే, ఆల్రెడీ బిగ్ బాస్కి చాలామంది కామన్ మ్యాన్ తెలిసే ఉంటారు సరౌండింగ్స్లో, ఇన్స్టాగ్రామ్లో అక్కడ ఇక్కడ. సో వాళ్ళనే సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది రాదే దాన్ని నార్మల్ కామన్ మ్యాన్. ఆ నార్మల్ కామన్ మ్యాన్ ఎప్పుడు సెలెక్ట్ చేసుకుంటారంటే, ఒకవేళ తను నిజంగా తనని ఎందుకు తీసుకోవాలో ఆ వీడియోలో చెప్పగలిగితే అప్పుడు కూడా ఒక 1% ఛాన్స్ ఉంటుంది. అదర్వైజ్ ఫస్ట్ రౌండ్లోనే మీ వీడియోస్ అన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. ఇది తెలియక ఎంతమంది అప్లై చేసుకొని ఉంటారంట ఆ వెబ్సైట్లో. ఇప్పటికే ఏవీలు వాళ్ళ సొంతంగా పాపం ఎన్ని ఎఫర్ట్స్ పెట్టి, అంటే బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ టీం వాళ్ళు ఏవి ప్రిపేర్ చేసి ఇస్తారు, అది అందరికీ తెలుసు. వీళ్ళు బిగ్ బాస్ లోకి వెళ్ళక ముందే వీళ్ళే ప్రిపేర్ చేస్తారు. సో బిగ్ బాస్ ఏమన్నాడు అంటే, 3 నిమిషాలు 5 నిమిషాలు వీడియో పెట్టండి అన్నాడు.
నెక్స్ట్ కుదిరితే ఆడియో పెట్టండి అన్నాడు. వాడేమి సినిమా లెవెల్లో తీసి పెట్టమని చెప్పలేదు. సో వీళ్ళు ఏంటంటే ఇంక ఇట్లా పెడితే మమ్మల్ని సెలెక్ట్ చేసేస్తారు, కెమెరా ఇలా యాంగిల్ కరెక్ట్గా ఉంటే సెలెక్ట్ చేస్తారు అనుకుని వీళ్ళు పెట్టుకుంటారు వీళ్ళ ఇంట్రెస్ట్తో. సో అక్కడ ఆల్రెడీ 90% సెలెక్షన్ అయిపోయి ఉంటుందండి. ఇంకా 10% కోసం వీళ్ళందరినీ ఆల్రెడీ మొత్తం అయిపోయి ఉంటుందండి. ఈ పాటికి లైక్ నెక్స్ట్ మంత్ స్టార్ట్ అంటే ఈ పాటికి సెలెక్షన్ అవ్వకుంటే 90% సెలెక్షన్ అయిపోయి ఉంటుంది. ఆ 10% అనుకున్న వాళ్ళనే సెలెక్ట్ చేస్తారు, ఇన్ఫ్లుయెన్స్ తోనే సెలెక్ట్ చేస్తారు. ఇన్ఫ్లుయెన్స్, రెఫరెన్స్ ఇలా చాలా ఉంటాయి. అండ్ నీకున్న వైరాలిటీ, నీకున్న పబ్లిసిటీ అండ్ నువ్వు ఎంత నోను బయట అనే దాన్ని బట్టి సెలెక్ట్ చేసింటారు వాళ్ళు ఆల్రెడీ. ఇంకో 10% 20% ఏమన్నా కామన్ మ్యాన్స్ అని చెప్పేసి సో అలా అయినా పబ్లిసిటీ వస్తుంది ఈసారి షోకి అని. అప్పుడు ఆ కామన్ మ్యాన్ పిఆర్ని ఎఫర్ట్ చేయలేకపోతే ఏం చేయాలి? ఆబ్వియస్గా చేయలేడు కూడా. వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికొకరికి ఇచ్చి నా అకౌంట్ మేనేజ్ చేయండి ఇంకోటి అని చెప్పుకొని వెళ్తాడు. వాళ్ళకి ఇప్పుడు పిఆర్కి పే చేసి పిఆర్ని మెయింటైన్ చేసేంత థింగ్ ఉండదు. అండ్ ఒకవేళ నిజంగా కామన్ మ్యాన్కి బిగ్ బాస్ కనుక మంచి రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తే అప్పుడు ఏమైనా ఒక పిఆర్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటిల్ అన్లెస్ లైక్ వాళ్ళు ఒకవేళ పిఆర్ని అప్రోచ్ అవ్వకపోయినా కామన్ మ్యాన్ కాబట్టి సింపతితో కొన్ని వారాలు ఉంటాడు, తర్వాత ఆబ్వియస్గా బయటకు వస్తుంది. ఓకే, సో పిఆర్ నిజంగా నెసెసిటీ అంటారా ఒక కంటెస్టెంట్కి? అంటే ఎక్కువ వీక్స్ సస్టైన్ అవ్వాలంటే ఇప్పుడు పిఆర్ లేడు అనుకుందాం, ఓకేనా, అసలు వాళ్ళ గురించి ఆన్లైన్లో ఎక్కడ ఏమీ లేదు, కానీ హౌస్ మాత్రం బిగ్ బాస్ నడుస్తుంది డైలీ. సో మీరు షో రోజు చూడలేరు, కొన్ని రోజులు మిస్ అవుతారు. చాలా మంది ఇప్పుడు షో చూసే వాళ్ళకంటే ఇన్స్టాగ్రామ్ చూసే వాళ్ళు ఎక్కువ మంది. ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో షార్ట్లు చూసి వీడు బాగా ఆడుతున్నారు, వీళ్ళు ఆడట్లేదు, వాళ్ళు ఆడుతున్నారు అని జడ్జ్ చేస్తారు కదా. ఆబ్వియస్గా అప్పుడు నువ్వు ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో కనపడకపోతే నువ్వు ఆడే గేమ్ పీపుల్ విల్ ఫీల్ లైక్ యువర్ నథింగ్, నువ్వేం ఆడట్లేదు. కామన్ నేనే ఉన్నానండి, నా సర్కిల్లోనే ఏదో ఫ్యాన్ బేసెస్ అని చెప్పి ఒక 4-5 అకౌంట్లు క్రియేట్ చేయించి అందులోని కంటిన్యూస్గా పెట్టిస్తే అది వర్కౌట్ అవ్వదా? అవుతుంది, బట్ 50-50 ఛాన్సెస్. నీ కంటెస్టెంట్ ఆడాలి కదా అక్కడ. సో అంటిల్ అండెస్ నీ కంటెస్టెంట్ ఆడేంత వరకు నువ్వు 4 కాదు 10 అకౌంట్లలో వేసినా ఏం కాదు. బట్ నీ కంటెస్టెంట్ ఆడుతున్నాడు అనుకో, నువ్వు అప్పుడు అకౌంట్లలో వేయడం వల్ల యూ విల్ గెట్ మోర్ ఎంగేజ్మెంట్. సో ఇప్పుడు కంటెస్టెంట్ బాగా ఆడుతున్నప్పుడు జనాలకి ఏంటి, అరే ఈ కంటెస్టెంట్ బాగా ఆడుతున్నాడు, అప్పుడు తన వీడియో రాగానే కామెంట్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం. ఇలా ఎప్పుడైతే తనని లైక్, కామెంట్, షేర్ చేస్తారో ఆటోమేటిక్గా అల్గారిథం తనని ఇంకొంచెం వైరల్ చేస్తుంది. ఓకే, సో నార్మల్గా వాళ్ళ అంటే ఫ్యామిలీ మెంబర్స్ హ్యాండిల్ చేసినా కొన్ని వీక్స్ మాత్రమే సర్వైవ్ అవ్వగలరు అనమాట. ఎగ్జాక్ట్లీ అంతే. ఎంత ఫ్యామిలీ అయినా ఎంత పిఆర్ అయినా సరే వాళ్ళు బాగా ఆడకపోతే కొన్ని వీక్స్ ఉంటారు. బాగా ఆడారనుకోండి పిఆర్ సపోర్ట్ ఖచ్చితంగా వాళ్ళకి యాడ్ అవుతుంది. ఓకే, మరి అంత ఎఫర్ట్ చేయలేనంత పిఆర్లు ఎందుకండి మీరు? అంటే కామన్ పీపుల్కి అసలు మీరు అసలు పిఆర్ ఎఫర్ట్ చేయలేదని మీకు ఎవరు చెప్పారండి? అసలు మేము ఎలా చార్జ్ చేస్తాం, ఏం చేస్తాం మీకు తెలియదు కదా. ఇప్పుడు కొంతమందికి మేము ఫ్రీగా కూడా చేస్తాము మాకు తెలిస్తే. అవునా? ఓకే, మా కంటెస్టెంట్ నిజంగా మాకు ఒకవేళ ఫ్రెండో లేకపోతే తెలిసిన ఫ్రీగా చేస్తాం మేము. అవునా? అయితే రేపు పొద్దున్న నేను బిగ్ బాస్కి వెళ్తే నాకు ఫ్రీగా చేసి మీరు సెలెక్ట్ అయితే చేస్తాను. సో యా, ఇట్స్ నాట్ లైక్ కాస్ట్లీ ఆర్ చీప్ అని కాదు, కానీ వాళ్ళకి ఎంతవరకు ఆన్లైన్లో చూపించుకోవాలనుకునేది ముందు తెలుసుకోవాలి. దాదాపు ఎంతవరకు పెడుతుంటారండి సెలబ్రిటీలు? బాగా హైప్ అంటే ఎక్కడ చూసినా వాళ్ళే కనిపించాలి, వాళ్ళకి సంబంధించి ఫ్యాన్ పేజెస్ ఓపెన్ చేసేస్తూ ఉంటారు ఒకవైపు నుంచి, ఒకవైపు వాళ్ళ అకౌంట్స్ హోల్డ్ చేస్తూ ఉంటారు. సో ఎంత పెడతారు అసలు? ఇంత అని చెప్పకూడదు, కానీ వాళ్ళకి వచ్చేదంతా 50%, జస్ట్ వాళ్ళకి వచ్చేదంతా 50% పిఆర్కే పోతుంది రెమ్యూనరేషన్లో. వాళ్ళకి ఎంత వస్తుందో వారానికి అందులో 50% పిఆర్కి ఇవ్వాల్సింది, వరస్ట్ కేస్ 30%. ఓకే, కానీ వాళ్ళు లేపాలన్నా మొత్తం కింద పడేయాలన్నా మీ చేతుల్లోనే ఉంటుంది కదా. ఆబ్వియస్గా అంటే కింద పడేయాలంటే ఎవరిని కింద పడేయలేరు, లేపలేరండి. పెట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఈ రోజు చాలా మంది అన్యాయం అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా ఏం లేదండి. ఇప్పుడు పిఆర్ స్టంట్ చేసేటప్పుడు అర్థమైపోతుంది కదా, ఈ గేమ్ ఆడకపోయినా ఏదో హడావిడి చేస్తున్నాడు అని చెప్పేసి. వాడు గేమ్ ఆడితే మేము చేసేది వాల్యూ యాడ్ అవుతుంది, లేకపోతే అవ్వదు, ఆబ్వియస్గా అవ్వదు. ఓకే, అంటే ఎందుకంటే హౌస్ నుంచి చాలా మంది నెగిటివిటీతోనే బయటకు వస్తూ ఉంటారు బికాస్ ఆఫ్ పిఆర్ అని కూడా నేను అంట. ఏమంటారు దీనికి? అస్సలు కాదు. ఎందుకు అక్కడ ఆడి నెగిటివ్ అయితే మేమేం చేస్తామండి? ఇప్పుడు వాడు అక్కడ నెగిటివ్ గా ఆడుతున్నా కూడా పాజిటివ్ చేసే వాళ్ళు ఉన్నారు కదా. అర్థం కదా, నెగిటివ్ పాజిటివ్ చేస్తారు కదా. అంటే నెగిటివ్ మాట్లాడినా లేకపోతే నెగిటివ్ గా ఆడినా ఏమీ ఆడకపోయినా ఏదో ఆడినట్టు. ఎప్పుడైతే నా కంటెస్టెంట్ నాకు నెగిటివ్ అని తెలిసిందో అప్పుడు నేను సైలెంట్ ఉంటాను, అప్పుడు నేను పాజిటివ్ అవ్వడానికి ట్రై కూడా చేయను. అంటే మనీ ఇచ్చినా కూడా చేయరా మీరు? ఏం చేయకూడదు. నెగిటివ్ ఆల్రెడీ అవుతున్నప్పుడు వేరే ఛానల్లో వేస్తారు, మేము వేయాల్సిన అవసరం లేదు. అప్పుడు ఫ్రీ పిఆర్ వస్తుంది, అప్పుడు మేము ఏం చేయాల్సిన అవసరం లేదు. తను పాజిటివ్గా ఆడుతున్నప్పుడే మేము చూపించాలి, తను నెగిటివ్ ఆడుతున్నప్పుడు మేము సైలెంట్ ఉండాలి అంతే. యాజ్ ఎ పిఆర్ ఎప్పుడు సైలెంట్గా ఉండాలో కూడా తెలియాలి. ఓకే, సో గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి అంటారు? అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ వాళ్ళ గేమ్ అండి. వాళ్ళు ఎంత బాగా అక్కడ ఉండగలిగితే అంత ఛాన్స్ ఉంటుంది గెలిచే. వాళ్ళు బాగా ఆడితే మేము ఆబ్వియస్గా 90% గెలిచే ఛాన్స్ ఉంటుంది బాగా ఆడితే. అది
ఓకే, ఇప్పుడు మా కంటెస్టెంట్ కూడా లాస్ట్ టైం చాలా బాగా ఆడాడు. సో ఆల్మోస్ట్ ఆడాడు అన్నారు కాబట్టి వెతుక్కుంటాను నేను ఎవరన్నది. మీరు కంటెస్టెంట్ నేమ్ బయట చెప్పను అన్నారు కదా. సరే ఎన్ని వీక్స్ ఉన్నారని చెప్తారా? లాస్ట్ 3 weeks వరకు ఉన్నారండి. అవునా? ఓకే ఓకే ఓకే. సో చూడాలైతే ఎలా ఉండబోతుంది, అసలు ఎవరు ఆ కంటెస్టెంట్, ఎంతవరకు చేశారని చెప్పి. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ కూడా ఈ కామన్ మ్యాన్స్ ఇదంతా పక్కన పెట్టేస్తే అండ్ ఈసారి బిగ్ బాస్ ఎలా ఉండబోతుంది, అందరిలో కూడా ఎప్పుడు ఈ సీజన్ అంతకు మించి అని చెప్తున్నారు, లాస్ట్కి వచ్చేసరికి ఐదర్ కంటెస్టెంట్స్ వల్ల కావచ్చు లేకపోతే కాన్సెప్ట్ వల్ల కావచ్చు బిస్కెట్ అయిపోతున్న పరిస్థితులు చూస్తూ ఉంటాం. సీజన్ ఎలా ఉన్నా ఫైనల్ రోజు నాగార్జున గారు వచ్చి ఈసారి టీఆర్పీ హై, ఈసారి వ్యూస్ హై, ఇది కామన్. ఎందుకంటే డే బై డే మొబైల్ యూసేజ్ పెరుగుతుంది, ఆబ్వియస్గా ఇంటర్నెట్ వాడడం పెరుగుతుంది. సో ఇంటర్నెట్ వాడడం పెరిగినప్పుడు బిగ్ బాస్ కంటెంట్ కూడా ఆబ్వియస్గా చూస్తారు, ఆబ్వియస్గా ఓటేయాలనుకుంటారు, ఆబ్వియస్గా టైం పాస్ చేయడానికి బిగ్ బాస్ కాంటెంట్ కూడా వాచ్ చేస్తారు కదా. సో ఆబ్వియస్గా వ్యూస్ అయితే వస్తాయండి. మనం ఎంత బిగ్ బాస్ నెగిటివ్ అనుకున్నా, చూడకూడదు అనుకున్నా చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. చూసేవాళ్ళు వాళ్ళ ఎమోషన్స్ రియలేనా అండి లోపల? యా, అంటే కరెక్ట్ గా కెమెరా ముందుకు రాగానే వాళ్ళల్లో తెలియని ఒక కనిపిస్తూ ఉంటారు మనకి ఆ బిహేవియర్. ఖచ్చితంగా యాక్టింగ్ చేస్తారండి. ఇప్పుడు ఏడిస్తే ఏమన్నా ఓట్లు వస్తాయేమో, బాధపడితే ఓట్లు వస్తాయేమో అని చాలా మంది ఉంటారు. లైక్ వాళ్ళు ఇంకా చిన్నదానికి కూడా ఏడుస్తారు, ఊరికి అలా టచ్ చేసినా మమ్మల్ని టచ్ చేశాను ఏడుస్తారు కొందరు, ఇంకొందరు జస్ట్ అలా తగిలినా కూడా. నిజానికి మీరేమనుకోవద్దు కానీ వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళకన్నా మనమే బెటర్, వీళ్ళు అసలు సెలబ్రిటీలేనా అన్నట్టు ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది అండి. ఓకేనా, చిన్నదానికి అరుస్తూ ఉంటారు, ఆ నోరు ఏంటి, వాళ్ళ వర్డ్స్ ఏంటి, ఓర్ బాబాయ్ వీళ్ళకన్నా మనమే బెటర్ రా బాబు, డిగ్నిటీగా ఉంటాము అని చెప్పి. అందుకే అండి బిగ్ బాస్కి వెళ్ళేటప్పుడు అది కూడా ఆలోచించాలి మీరు. లైక్ ఆర్ యూ ఓకే ఇఫ్ పీపుల్ ఫీల్ లైక్ దట్ అని కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఏ కంటెస్టెంట్ అయినా ఏదో ఒక టైంలో యాక్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇప్పుడు నేను ఇలా చేస్తే నాకు సింపతి వస్తుంది, ఇలా చేస్తే నాకు ఇలా వస్తుంది. ఆబ్వియస్గా మనం జనరల్ లైఫ్లో కూడా చేస్తుంటాం అప్పుడప్పుడు మన ఫ్యామిలీతోనో ఇంకో అలా చేయడానికి ట్రై చేస్తారు. బట్ ఇక్కడ బయట కూర్చొని మనకు చూసే వాళ్ళకి తెలుసు, అరే ఈడు చూడు ఇంత చేసి కూడా మళ్ళీ ఏం చేయనట్టు బయటికి యాక్ట్ చేస్తున్నాడు అని. సో అక్కడ దొరికిపోతారు. అదే సో ఏదైనా ఏమో సార్, బిగ్ బాస్ మీద చాలా మందికి చాలా నెగిటివిటీ ఉంది బికాస్ ఆఫ్ అదంతా. మంచిదే, నెగిటివిటీ ఉండడం వల్ల బిగ్ బాస్కి ఇంతమంది వ్యూవర్స్ ఉన్నారు, ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు అనుకుంటున్నారా, లేదా మీరే క్రియేట్ చేసిందని మేము అంటాం? ఆబ్వియస్గా ఉన్నారండి. ఒకరు కొట్లాడుకుంటుంటే బయట జనాలే వెళ్ళి చూస్తారు, ఆఫ్లైన్ లో గొడవ పడుతుంటాను, ఇంకా టీవీలో గొడవ పడుతుంటారు. రివ్యూలు ఇచ్చే వాళ్ళ మీద ఏమంటారు మీరు? బయట కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఒక్కొక్కరు అరుస్తా ఉంటారు. ఫ్యాన్స్ ఉన్నారు పక్కన పెడితే, బిగ్ బాస్ రివ్యూలు, బిగ్ బాస్ మీమ్స్ చూసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా? ఆ కాంటెస్టెంట్ తిడుతుంటే వేరే వాళ్ళు ఎంజాయ్ చేసేవాళ్ళు, వీళ్ళు చాలు బిగ్ బాస్ లేపడానికి. ఒక్కోసారి మిమ్మల్ని కూడా తిడతా ఉంటారు కదా, ఎవడా చేసిందా వీడియో పిఆర్, దే గివ్ వర్క్ టు us, మేము వర్క్ చేస్తున్నాం అంతే. వాళ్ళు ఇంకా ఎవర్రా పిఆర్, ఎవర్రా వీళ్ళు, ఎవరిని లేపుతున్నారా అసలు ఏమీ పట్టించు. నేను ఇప్పుడు రివీల్ చేశాక మీరే పిఆర్ అండి. నెక్స్ట్ మీరు ఏ కంటెస్టెంట్స్ వస్తున్నారో వాళ్ళైతే పెట్టుకుంటారు కదా, మిమ్మల్ని మెన్షన్ చేస్తారు కదా, చూడాలి. సో ఎవరి కంటెస్టెంట్ పేరైతే రివీల్ చేయాలనుకోవట్లేదు మీరు అసలు? సరే ఇప్పటి వరకు కొంతమంది రివ్యూ ఇచ్చే వాళ్ళు కొంతమంది వీళ్ళే కంటెస్టెంట్స్ అని చెప్పారు కదా, అందులో ఎవరైనా ఉన్నారా కన్ఫర్మ్? ఏవో చెప్తున్నారండి, ఇమాన్యుయల్ అంటున్నారు, అలేఖ్య చెట్టి పికిల్స్ అమ్మాయి అంటున్నారు. సో వి డోంట్ నో ఎగ్జాక్ట్లీ. కల్పిక గారు కూడా అంటున్నారు, బాగా అంటే ఒక స్టేజ్ లో వైరల్ అయిపోయారు కాబట్టి వీళ్ళందరూ. మా దగ్గరికి వచ్చేంత వరకు మేము కన్ఫర్మ్ అని అయితే ఫిక్స్ అవ్వం, ఆ యూట్యూబ్లో ఎన్ని వేసినా కానీ. బిగ్ బాస్ టీమే మీకు ఇస్తుంది ఈ కంటెస్టెంట్స్ కి? మీరు లేదు, బిగ్ బాస్ టీమ్ కి మాకు సంబంధమే లేదు, ఓన్లీ కంటెస్టెంట్స్ అప్రోచ్ అవుతారు. కాంటెస్టెంట్ కి నేను తెలిసింటే నన్ను అప్రోచ్ అవుతారు, ఆన్లైన్లో నన్ను చూసో లేకపోతే వాళ్ళ ఏదో కంటెస్టెంట్ చెప్పడం వల్ల, రెఫర్ చేయడం వల్ల అప్రోచ్ అవుతారు అంతే. ఈసారి ఎంతమందికి మీరు పిఆర్ గా వర్క్ చేస్తున్నారు? ఇంకా తెలియదండి, ఇప్పటికైతే 1 or 2. పర్వాలేదు, మేమేం అనుకో, ఇప్పటికైతే 1 or 2 అప్రోచ్ అయ్యారు, ఇంకెంతమంది అప్రోచ్ అవుతారో తెలియదు. లేడీయా జెన్నా? ఒక లేడీ, ఒక జెన్. అవునా? ఎవరు వాళ్ళు? అంతే, చెప్పాలనుకోవట్లేదు. ఓకే ఓకే. సో ముఖ్యంగా కామన్ పీపుల్ చాలా మంది అగండి పాదయాత్రలు చేస్తూ ఉన్నారు, వాళ్ళకి ఏమైనా అర్థమయ్యేటట్టు చెప్పండి సార్, ఇక్కడ నుంచి ఆపండి వీడియోలు అనేది చెప్పండి. ఏంటంటే ఫస్ట్ ఆ వీడియో మీద పెట్టే ఎఫర్ట్స్ ఏదో మీ కాంటెంట్ క్రియేట్ చేయడం మీద మీ మీద పెట్టండి, ఓకేనా? సో మీరు ఇంకా ఏమైనా చేయొచ్చా, ఇంకా ఏమైనా చేస్తే బిగ్ బాస్ మిమ్మల్ని చూసి అట్రాక్ట్ అవుతాడా? బిగ్ బాస్ని అట్రాక్ట్ చేయండి. మీరు బిగ్ బాస్కి వెళ్తా అంటే తీసుకోరు. సో బిగ్ బాస్ అట్రాక్ట్ అవ్వడానికి ఏదైనా చేయడానికి ట్రై చేయండి. అంత అట్రాక్ట్ అవ్వాలి, అతని ఆ కన్ను మన మీద పడాలంటే మనం ఏం చేయాలి? ఎగ్జాక్ట్లీ, వాట్ ఎవర్, లైక్ మీ ఫీల్డ్లో మీకున్న కెపాసిటీతో మీరు ఏం చేయగలరో అది ట్రై చేయండి. వైరల్ అవ్వాలి. సరే ఇప్పుడు నేనేం చేయాలి? నాకు చిన్న చిట్కాలు ఇవ్వండి, నేను బిగ్ బాస్కి వెళ్ళాలనుకుంటున్నాను. ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాను? ఎందుకు వెళ్ళాలనుకుంటున్నానంటే నాకు అది కావాలి, దాన్ని నేను ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నాను. ఏం ఎక్స్పీరియన్స్ చేస్తారు? ఆ ఇల్లు, ఆ బిగ్ బాస్ అంటే వాయిస్ ని, నెక్స్ట్ మనం కూడా ఎంతో కొంత గెలుచుకొని రావాలి. అండ్ బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన వాళ్ళ ఇంటర్వ్యూలు చూడండి, కొన్ని వాళ్ళు ఎంత సంపాదించారు, వాళ్ళకి ట్యాక్స్ పోన్ ఎంత వచ్చిందో వాళ్ళు చెప్తారనమాట.
వాళ్ళకి ఎన్ని ఆపర్చునిటీలు వస్తున్నాయి, వాళ్ళు ఎంత ఫేమస్ అసలు ఏం రావట్లేదు అంటారుగా. ఆబ్వియస్గా అండి, వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్తారు, మేము జీరో ఎక్స్పెక్టేషన్స్. బిగ్ బాస్కి వెళ్ళే 13 మందో 15 మందిలో 10 మంది నేమ్ కోసమో ఫేమ్ కోసమో పోతారు. దే వోంట్ గో ఫర్ మనీ. ఆడికి వచ్చేది వాళ్ళకి ఈ పిఆర్లకో లేకపోతే బయట ఇంకో దానికో ఆ ఖర్చులకే పోతుంది, వాళ్ళ బట్టలకో ఇంకోటో. వాళ్ళకి మిగిలేది హార్డ్లీ నథింగ్. వాళ్ళకి పేరు వస్తుంది, ఆ పేరుతో వాళ్ళు ఇంకేదైనా వర్క్ చేయొచ్చు, లైక్ వాళ్ళకి వర్క్ రావచ్చు, ఆపర్చునిటీస్ రావచ్చు, దానికోసం వెళ్తారు. అది సో మీకు ఏమైనా ఆపర్చునిటీస్ కావాలంటే వెళ్ళండి, డబ్బులు కావాలంటే వెళ్ళకండి బిగ్ బాస్కి. ఓకే, ఆపర్చునిటీ కోసమే అనుకోండి. ఇప్పుడు నేను ఏం చేయాలి? మీరు ఏదంతా స్పెషలైజ్లో చెప్తే అందులో టిప్స్ ఇస్తాము, ఆ కాంటెంట్ క్రియేట్ చేయాలి. సో ఇది మనం ఆఫ్ కెమెరా తెలుసుకుందాం అయితే, క్రియేట్ చేసిన తర్వాత. యాంకరింగ్ చేస్తారు కదా, నా బిగ్ బాస్ కంటెస్టెంట్ పిలిచి మాట్లాడండి, వాళ్ళ మీద జోకులు వేయండి, వైరల్ అయిపోతారు. అంతే, ఇంత సింపులా? యాంకరింగ్ వచ్చు కాబట్టి అంతేనా? సో ఇది తెలియక చాలా మంది యాత్రలు, పాదయాత్రలు, నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు. ముందు మీ అది కాకుండా ఇంకేదని చేయండి. సో ఎనీవే మేము కూడా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నాం బిగ్ బాస్ సీజన్ 9 కోసం. అండ్ ఫైనల్లీ నాగార్జున గారి గురించి ఏం చెప్తారు? ఇన్ని సీజన్స్ నుంచి జనాల్లో అబ్బా మళ్ళీ నేనా హోస్ట్ అని చెప్పి ఒక డిసప్పాయింట్మెంట్ కనిపిస్తూ ఉంటుంది. ఎంత డిసప్పాయింట్మెంట్ ఉన్నా అని అడిగితే బిగ్ బాస్కి నాగార్జున గారే కరెక్ట్. అంతే అంటే ఓకేనా, మిగతా వాళ్ళకంటే ఈవెన్ ఇప్పుడు మనం నాని గారిని చూసినాం, ఎన్టీఆర్ గారిని చూసినాం. ఎస్, ఇప్పుడు నేను మిమ్మల్ని ఇరకాటంలో పెట్టబోతున్నాను. చెప్పండి ఎవరు బెస్ట్ అంటారు? ఎన్టీఆర్ గారు, నాని గారు, నాగార్జున? అలా ఏం లేదండి, లేదు వాళ్ళకి వచ్చినట్టు వాళ్ళు చాలా బాగా చేశారు. నన్ను అడిగితే నేను అందరిది చూస్తా కాబట్టి ఐ లైక్ ఆల్ 3. ఓకే, వాళ్ళలో కొన్ని న్యూట్రల్ ఆన్సర్స్ మేము యాక్సెప్ట్ చెయ్యం. ఇప్పుడే మీరు అన్నారు ఏదో ఒకటి అడగండి, మీరు వైరల్ అవ్వండి, స్టార్ట్ చేస్తాను. నాని ఎపిసోడ్ బాగా నచ్చింది. లైక్ నాని ఎందుకు కట్టు ఉండేవాడు కదా, అందరిని తిట్టాలనిపిస్తుంది, తిట్టేసేవాడు, బాగుండేవాడు. సో కాబట్టి నానిది మాటలు కానీ అన్ని ఓకే. అండ్ ఒకటి సార్, హోస్ట్ నిజంగా బిగ్ బాస్ చూస్తాడా? ఎపిసోడ్లు ఏమి చూడరు కదా, చూడకుండా వచ్చి మాట్లాడుతూ ఉంటారు. నాకు తెలిసినంత వరకు అయితే చూడరు. వాళ్ళని ఎవరు గైడ్ చేస్తూ ఉంటారు? ఇగోండి ఈ ఎపిసోడ్ టీమ్. సో ఇప్పుడు హైలైట్స్, ఇప్పుడు సినిమాలో ట్రైలర్ అది చేస్తారు, అంతా అయ్యాక హైలైట్స్ ఉంటాయి కదా, ఆ హైలైట్స్ హోస్ట్కి చెప్తారు. బికాస్ 24 గంటలు బిగ్ బాస్ చూసేంత టైం హోస్ట్కి ఉంటే ఇంకేంటి. సో హైలైట్స్ చెప్తారు, ఈ వీక్లో జరిగింది అని. సో అకార్డింగ్లీ దే యాక్ట్. ఓకే, జస్ట్ హోస్ట్ చేసే ముందు చెప్తారా? ఒక ½ అన్ అవర్ ముందో, లేదా 3 అవర్స్ ముందో, 4 అవర్స్ ముందో, 1 డే ముందో, డిపెండ్స్ ఆన్ ద హోస్ట్ ఫ్రీక్వెన్సీ, ఎంత బాగా మాట్లాడగలను దాన్ని బట్టి. సో మన అనవసరంగా నాగార్జున గారిని తిట్టకూడదు. ఎగ్జాక్ట్లీ, పాపం తనకేదో హైలైట్స్ చెప్తే అది మాట్లాడుతుంటే అసలు నువ్వు చూసావా అక్కడ ఏం రైట్ ఏం రాంగ్ ఏం మాట్లాడుతున్నావు? ఆబ్వియస్గా పాప ఎంతో మంది తిట్టుకునే వాళ్ళు ఉంటారు. అసలు ఆయన ఇచ్చే ఒకసారి అంటే జనాలు ఎక్స్పెక్ట్ చేసేది ఆయన ఇవ్వకపోవచ్చు. ఈజ్ ఎ హోస్ట్ అండి, అక్కడ షో కండక్ట్ చేయడానికి చాలామంది ఉంటారు, క్రియేటివ్ టీము, ప్రొడ్యూసింగ్ టీము, డైరెక్షన్ టీము. వాళ్ళు ఏం చెప్తే దానికి తగ్గట్టు నాగార్జున గారు అక్కడ స్క్రీన్ ప్లే ఇవ్వాలి. సో అకార్డింగ్లీ కొన్నిసార్లు వాళ్ళు చెప్పినట్టు ఆయనకు నచ్చకపోయినా ఇవ్వాల్సి వస్తుంది, కొన్నిసార్లు ఆయనకు నచ్చినట్టు ఇవ్వచ్చు. ఓకే ఓకే. సో ఫైనలీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఈ సీజన్ ముందు సీజన్స్తో కంపేర్ చేసుకుంటే? ముందుతో పోల్చుకుంటే ఆల్రెడీ కొంతమంది కంటెస్టెంట్స్ తెలుసు కాబట్టి మాకు ఎలాగో మీరు చెప్పరు కాబట్టి, సో వాళ్ళ పేర్లు వినిన తర్వాత ఓకే మేబీ బెటర్ అనుకోవచ్చు అన్నట్టు ఏమైనా అనిపించిందా? ఆబ్వియస్గా ప్రతిసారి కాంటెస్టెంట్తో చూసి అందరు డిసప్పాయింట్ అవుతారు. వాళ్ళ హౌస్లోకి వెళ్ళి ఆడేంత వరకు ఆ కాంటెస్టెంట్ ఎవరో సగం మందికి తెలియదు. ఒకవేళ తెలిసిన ఎప్పుడో హీరియల్లో వచ్చేది ఈయన ఎందుకు తీసుకున్నారు అన్న జోకులు వేసుకుంటారు తప్పితే, ఈ కంటెస్టెంట్ మంచోడు అని చెప్పేసి ఎవరో ఒకరో ఇద్దరినో పొగిడారు తప్పితే, అండ్ పొగిడిన కంటెస్టెంట్లు ఎవరు ఇప్పటివరకు గెలవలేదు. ఓకే, సో కాబట్టి ఆబ్వియస్గా అక్కడికి వెళ్ళి గేమ్ ఆడే వాళ్ళే గెలుస్తారు. కానీ సో ఆబ్వియస్గా ఎంత మనం వీళ్ళేనా అని అనుకున్నా కానీ ఆ హైప్ ఆటోమేటిక్గా వస్తుంది బికాస్ ఆఫ్ ద మీమ్ పేజెస్, యూట్యూబ్ ఛానల్స్ చాలా ఉన్నాయి కదా బిగ్ బాస్ని ప్రమోట్ చేయడానికి. సో వీటిని బట్టి మనకి ఆటోమేటిక్గా విల్ గెట్ ట్రాక్షన్. ఓకే, సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. సో ఇగర్లీ మేము కూడా వెయిట్ చేస్తూ ఉన్నాం ఎలా ఉండబోతుంది ఏంటి, ఆ కామన్ మ్యాన్ ఎవరు నిజంగానే కామన్ మ్యాన్ తీసుకుంటారా లేదా అని మేము చాలా వెయిట్ చేస్తున్నాం. లేదా మళ్ళీ లాస్ట్ టైం లానే బిస్కెట్ చేస్తారా, ఇలాగే ఒక ఇన్ఫ్లుయెన్సర్ తీసుకొచ్చి వీడే కామన్ మ్యాన్ అని చెప్తాడా? సెలక్షన్ అయిపోయాక ఇంకోసారి కూర్చొని మాట్లాడదాం దాని గురించి. డెఫినెట్గా ఎంట్రీ ఎపిసోడ్ ఉంటుంది కదా, లాంచింగ్ ఎపిసోడ్, దాని తర్వాత మనం మాట్లాడదాం అసలు నిజంగా వాడు కామన్ మ్యాన్ కాదా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.